జనభేరి న్యూస్కు స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వైద్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ చేస్తుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లులు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాధింతలు, శిశువులకు అవసరమైన సమయంలో రవాణా సదుపాయం కల్పించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పలమనేరు నియోజకవర్గానికి ఇప్పటికే 3 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరిన్ని వాహనాలు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం భూకీర్తిలాభం సంవత్సరం దీర్ఘమాయు. శ్రీవృక్షమారోగ్యమావేదాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం భూకీర్తిలాభం సంవత్సరం దీర్ఘమాయు. నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి. అశుభృతే ప్రదస్మాజ్ఞ ప్రాణామహీనో దేహి భోగం దుఃఖస్యేన సూర్య ఉచ్చరంతు మనమదే మృయానస్వస్తి అమృతవై ప్రాణః అమృతమాపః ప్రాణానేన యథాస్థానుపాసతే మహాగణపతే నమః. సమర్పయామి పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తేషు వర్గమర్గ్యం సమర్పయామి. ముఖకమలయాతం సమర్పయామి. స్నానాంతకరిష్యే వస్త్రార్థం ఆభరణార్థం అలంకరణార్థం పుష్పాన్ సమర్పయామి. గంధశోభ అలంకరణార్థం పుష్పాం సమర్పయామి. పుష్పపూజాంచ కరిష్యే. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, కుమారగురవే నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమన్మహాగణపతిభ్యో నమః. ద్వాదశనామ పూజాం సమర్పయామి. పూజానంతరః దివ్యపరిమళధూపమాగ్రాపయామి. స్వానో మంత్రేకమూర్తం దుహానదయరుపాకస్మానామతిష్పదివయం ముహూర్తస్సుమోషోస్తు శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం దయోస్తం శరణాం సదాం సర్వతో జయమంగళం. శుక్లాం జలం విష్ణుం జగవర్ణం జగద్గుణం ప్రదన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యావనం దేవబలం తదేవ లక్ష్మీపదే గిరియుగం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాత్రో దరుద్ధరా తత్ర శ్రీర్విజయో భూతిర్భవాని మతిర్మమ హృదయతైల కళ్యాణం భాజనం చిత్రదాయుడే పుష్పదం నిత్యం ప్రజామి చరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట, మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో 3 కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి సుఖంగా ప్రసవమైన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది.
ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడి ఉంటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా రెండో విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిల్లో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా రెండో విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పే సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.